అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా మనం కర్ణాటక వంటకాలే చూస్తున్నాం కదండి. ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రావణి గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా. హాయ్ శ్రావణి. హాయ్ మాధురి. సో ఈ రోజు 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? ఓకే అండి. ఓకే, మరి ఈ రోజు అయితే ముందుగా ఇప్పుడు మీరు చేయబోయే వంట ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు, మీకు ఎందుకు బాగా నచ్చింది ముందే చెప్పాలండి. ముందుగా మేము మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేశానండి. సో మైసూర్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి దీంట్లో అని చెప్పి నేర్చుకొని ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఆ టేస్ట్ మీకు ఎప్పుడు మన దగ్గర చేసుకున్నప్పుడు రాలేదా? కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి మేతి. ఇప్పుడు మేతితో చేయబోతున్నారు అన్నమాట. ఓకే, మేతి ఎప్పుడు మీరు ఇక్కడ అంటే ఇక్కడ చేస్తాం కానీ సింపుల్గా మేతి దాల్ అలా చేస్తాం కదండి. కొంచెం ఇది మేతి చమన్ అండి నేమ్. ఓకే, డిఫరెంట్ గా ఉంటుంది. పిల్లలు ఎక్కువ గ్రేవీ టైప్ అలా కర్రీస్ ఇష్టపడతారు కదా. ఓకే, అలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది మేతి చమన్. టిపికల్ కర్ణాటక స్టైల్లో ఉండబోతుంది ఇది. అవునండి, అంతే కదా. ఓకే, మరి నేర్చేసుకుందామా మేతి చమన్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మేతి చమన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మేతి చమన్ చూడడానికి అమ్మో చాలా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తూ ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. సో కాస్త వెనక ముందు అన్నట్టుగా మనకు ఉంటుంది అనమాట. అంతే, స్టార్ట్ చేద్దామా? మరి చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకే, ముందుగా కొంచెం బటర్ తీసుకోవాలండి. మీకు చిన్నప్పటి నుంచి వంటలు వాటి పైన ఇంట్రెస్ట్ ఉంటుందా? చిన్నప్పటి నుండి ఏం లేదండి, మ్యారేజ్ అయ్యాక ఇంకా పిల్లలు అయ్యా తర్వాత వాళ్ళు తినడం కోసం స్పెషల్గా వంటల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిందండి. ఓకే, అంతకు ముందు రావండి ఎవరైనా చేసి పెడితే బాగుండు తినేద్దాం అన్నట్టుగానే ఉండే. మమ్మీ చేసి పెడతారు కదండి, ఇలాగ హ్యాపీగా తినేస్తాం. ఓకే, సో అయితే ఫస్ట్ వచ్చింది మీ హస్బెండ్ దగ్గరేనా మీ యొక్క వంటలు చాతుర్యం ప్రతాపం చూపించింది? ఏ వంట చేసి పెట్టారు ఫస్ట్ అత్తారింటికి వెళ్ళాక? మామూలు నార్మల్ రైస్ కర్రీస్ ఎక్కువ చేసేదానండి. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక రెసిపీ చేయాలి, ఒకటి వండిస్తారు. మీకుందా ఆ పద్ధతి? ఉందండి. ఏం చేశారు అప్పుడు? పొంగల్ అండి. పొంగల్ చేసే, స్వీట్ పొంగల్. ఓకే, బాగా వచ్చిందా? ఎవరన్నా అమ్మ ఎవరన్నా పక్కన నుంచి ఇలా చేయి అలా చేయని డైరెక్షన్స్ ఇచ్చారా? కొంచెం హెల్ప్ తీసుకున్నానండి. బిఫోర్ మ్యారేజ్ అసలు వంటలు ఏం రావండి, హెల్ప్ తీసుకొని చేశాను. బట్ ఇప్పుడు మాత్రం అలా ఏం కాదండి, చాలా బాగా కుక్ చేస్తా. అవునా? ఆరు తీరిపోయారు అయితే, వాటర్ కూడా కరిగిపోయింది. ముందుగా దీంట్లో మేతి తీసుకోవాలండి. ఓకే, ఇది కొంచెం పచ్చి పోయేంత వరకు ఫ్రై చేయాలండి బటర్లో. కానీ మేతి ఆకుకూరలు అది క్లీన్ చేసుకోవడమే పెద్ద తలనొప్పి. అవునండి, మిగతా అంతా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కదా. హెల్దీ కదండి ఆకుకూరలే. అవును కదా, ఏంటి కష్టం ఉన్న చోటే అది మంచిది అవుతుంది మనకి. ఇది వేగేలోపు ఏమైనా చేసుకోవచ్చా? అవునండి, గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్, టమాటో పేస్ట్ చేసుకోవాలండి. అవునా? ఓకే, ఈ లోపల ఇది అవుతూ ఉంటుంది, మీరు పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే అండి. ఇదిగోండి మిక్సీ జారు ఇక్కడ పెట్టేసుకోండి. ఏమేమి వేస్తున్నారు దీనిలో? టమాటో వేయాలండి. అంటే గ్రేవీ లాగా వచ్చేది మనకి ఇది. మామూలుగా దీన్ని రైస్లో యూజ్ చేసుకోవచ్చు, చపాతీ పరోటా బాగుంటుందండి. కొంచెం కాజు అండి, కొంచెం నానబెట్టాలండి కాజు. ఓకే, కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి, మీరు వెళ్ళొచ్చే లోపల నేను చక్కగా కలుపుతూ ఉంటాను. అవునండి. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందండి, తీసుకొచ్చేసి. ఓకే, ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మేతి ఫ్రై అయిపోయింది కదండి, దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఓకే,
ఇదే బౌల్లో కొంచెం బటర్ తీసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దీనిలో ఫస్ట్ స్పైసెస్ యూజ్ చేసుకోవాలండి. ఏమేమి వేస్తున్నారు? సాజీరా, లవంగం, హోల్ గరం మసాలా. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే. ఎప్పుడన్నా ఏ వంట చేయాలనిపించినప్పుడు ఇదైతే బెస్ట్, ఈజీగా అయిపోయేది అనిపించే వంటలు ఏమున్నాయి? బిర్యానీ అండి. ఓ, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకే. సో పెద్ద దానికి కష్టపడాల్సిన అవసరం లేదని మీ ఒపీనియన్. ఓకే. ఉల్లిపాయలు వేగాయి కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? పేస్ట్ వేయాలండి. ఇది టమాటా కాజు పేస్ట్. అవునండి. మొత్తం గ్రేవీ అంతా వచ్చేది ఇదే. అవునండి. ఇలాంటివి మనం రెడీగా చేసి పెట్టేసుకుందాం అంటే అప్పటికప్పుడు ఎన్ని వెరైటీలనే చేసేసుకోవచ్చేమో కదా వంటలు. అవునండి. మార్నింగ్ పిల్లల బాక్స్లోకి అయితే ముందు రోజు అది గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి కర్రీ. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఓకే ఓకే. ఇది ఫ్రై అయ్యేలోపు దీంట్లో యాడ్ చేసేద్దామండి. ఏమేమి వేస్తున్నారు? కొంచెం పసుపు అండి. ఓకే. అల్లం పేస్ట్ వేయాలండి. మన టేస్ట్ చూసుకొని కారం వేసుకోవాలండి. ఓకే. తర్వాత సాల్ట్ తీసుకోవాలండి. కొంచెం వాటర్ ఏమన్నా వేస్తారా? వాటర్ ఇప్పుడు వద్దండి. అప్పుడే వద్దా? మీ అమ్మగారు చేసే వంటల్లో ఏ వంట అంటే ఇష్టం మీకు బాగా? మా అమ్మ దగ్గర ఉండే బిర్యానీ నేర్చుకున్నానండి. నాకు కూడా అదంటే చాలా ఇష్టం అండి. మీ పిల్లలకు కూడా అదే నచ్చింది? హల్వా చేస్తారండి సొరకాయతో, చాలా బాగుంటుంది మా మమ్మీ. మరి మీ సిగ్నేచర్ డిష్ అంటే ఏం చెప్తారు మీరు? పన్నీర్ కర్రీ అయితే హాట్ అండి, స్వీట్ అయితే సాబ్దానా అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి రెండు. ఓ, పన్నీర్ కర్రీ అంత బాగా చేస్తారైతే మీరు. నైస్. పిల్లలు సగం వెజిటేబుల్స్ అంటే వెజిటేరియన్లో బయటికి వెళ్ళి తినేది ఏంటంటే పన్నీరే. ఎక్కువ వెజ్ అండి పిల్లలు. అవునా? ప్యూర్ వెజ్ అండి మేము. ఓకే ఓకే. సో అయితే మీకు పన్నీర్ మించిన ప్రోటీన్ ఇంకెందులోనే లేదు. అవునండి. అదే అసలు టాప్ అన్నమాట మీకు. దాంతోనే కదండి ఎక్కువ స్పెషల్స్ చేసుకోవాలి. నైస్. అయితే సో అలాంటి పన్నీరే మీరు చాలా బాగా చేస్తారంటే సూపర్. ఇది ఫ్రై అయిపోయింది కదండి, దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఓకే. కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం గ్రేట్ చేసిన పన్నీర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో ఫైనల్గా ముందుగా మనం ఫ్రై చేసుకున్న మేతి యాడ్ చేయాలండి. ఓకే. చూస్తుంటేనే ఎంత బాగుందో. అన్నీ వేసేసుకున్నట్టే కదా ఇంకా? లేదండి, ఇంకా కొంచెం ఉందండి. ఫైనల్ టచ్. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. కాస్త మూత పెట్టుకోవచ్చా అండి? మూత పెట్టాలండి. కొంచెం ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టేసేయాలండి. ఓకే, డన్. శ్రావణి, సో చూద్దాం, రెడీ అయిపోయినట్టే. ఎస్, ఆయిల్ తేలింది పైకి. ఫైనల్ టచ్ అన్నారా? ఏమేమి వేస్తున్నాం? అవునండి, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలండి. ఓకే, సూపర్. కొద్దిగా కసూరి మేతి అండి.
కలిపేస్తామా ఇంకా? ఓకే, గార్నిష్ చేసేయండి. గార్నిష్ కొత్తిమీర ఉంచారు పక్కన. వావ్, చాలా బాగుందండి. కొత్తిమీరతోటి పైన గార్నిష్ సెంటర్లోనే పెడదాం. వేడి వేడిగా కర్ణాటక స్పెషల్ మేతి చమన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మేతి చమన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెంతి ఆకు, టొమాటో, కాజు, నూనె, బటర్, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పన్నీర్ తురుము, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, కొత్తిమీర. మేతి చమన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో వెన్న వేసి కరిగాక అందులో తరిగిన మెంతాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో టమాటో ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మెంతాకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం వెన్న, నూనె వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న కాజు టమాటో పేస్ట్ వేసి వేగాక కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పన్నీర్ తురుము, వేయించుకున్న మెంతాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మేతి చమన్ రెడీ. మేతి చమన్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. కానీ చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందంటే కలర్ఫుల్గా. తీసుకోండి కొంచెం. చాలా బాగుంది. స్పైసెస్ అన్నీ బాగా తెలుస్తున్నాయి. అవునండి, మంచి స్పైసీగా ఉంది. ఇందులో మనము హోల్ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాము. పైగా ఇందులో కసూరి మేతి ఫ్లేవర్, అవునండి, బాగుంటుంది. బటర్, ఇదంతా కూడా చాలా టేస్టీగా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అఫ్ కోర్స్ చక్కగా రైస్లోకి ఏదన్నా కూడా మన సౌత్ ఇండియన్స్ చపాతీ బెటర్ అండి. అవునా? చాలా బాగుంటుంది చపాతీకి. అదే చెప్పబోతున్నాను నేను. మన సౌత్ ఇండియన్స్ అంటే ఫస్ట్ చపాతీ రైస్ అంటే రైస్ జోలికి వెళ్తూ ఉంటాము. ఏదన్నా కూడా రైస్కి కాంబినేషన్ సెట్ చేసుకుంటాము. సో రైస్లోకి బాగుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుందంట. డెఫినెట్గా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో. ఓకే, మేతి చమన్ నేర్పించేశారు. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? రస్క్ పుడింగ్. రస్క్ పుడింగా? వావ్, రస్కులన్నీ కూడా మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటూ ఉంటాయి. సో దాంతో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. అవునండి, స్వీట్. స్వీట్ పిల్లలకి ఫేవరెట్. అవునండి. మేము చేసుకుందామా అండి రస్క్ పుడింగ్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రస్క్ పుడింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో రస్కులు మన చాయిస్, చాలా వెరైటీ ఉంటాయి కాబట్టి ఏదైనా బాగుంటుంది. అవును. సో ఇక స్టార్ట్ చేద్దాం మరి అయితే. ముందుగా పాన్ స్టవ్ వెలిగించుకోండి. ముందుగా పాలు తీసుకోవాలండి. ఓకే, పాలు మరగాలి. అవునండి. ఇంతలో మనం పాలు తీసుకోవాలండి కొన్ని. దీనిలో కస్టర్డ్ను మిక్స్ చేసుకుందామండి. ఓకే, మంచిగా బాల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. అయితే మీరు మైసూర్ ఫేవరెట్ ప్లేస్, మళ్ళీ అన్న వెళ్తూ ఉంటానని చెప్పేసి ఉన్నారు కదా. అవునండి. అయితే మైసూర్లో బాగా అంటే దేనికి బాగా అట్రాక్ట్ అయ్యారు? ఏది బాగా నచ్చింది మీకు? ట్రైన్ మ్యూజియం అండి, బాగుంది. అవునా? హ్యాపీగా ట్రైన్లో కూర్చొని మ్యూజిక్ వింటూ నేచర్ ఎంజాయ్ చేయొచ్చండి. చాలా
ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందండి, హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఇంచుమించు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇది? ఉంటుందండి 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. బాగుంటుంది. ఓకే, బాగా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా ఉన్న బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి అక్కడికి వెళ్తే. పిల్లల్ని తీసుకుని వెళ్ళారా మీరు? సోలో ట్రిప్స్ అయినా ఇప్పుడుని? లేదండి, పిల్లలతో పాటు వెళ్ళాము. పిల్లలతో పాటు వెళ్ళారు. ఓకే, పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా యాడ్ చేస్తారా? షుగర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం. రసగుల్లా కాస్త స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ పాలు మట్టుకే. పిల్లలకి ఎక్కువ స్వీట్ పెట్టవద్దు కదండి, కొంచెం లైట్ గా తీసుకుంటే బాగుంటుంది హెల్త్ కి కూడా. ఓకే, సో ఇది ఒకసారి కలుపుదామా అయితే. ఓకే, ట్రైన్ మ్యూజియం అన్నారు కదా, సో నెక్స్ట్ స్నో పార్క్ అండి. పిల్లలకి ఎక్కువగా ఇష్టపడతారు స్నో పార్క్ లో. దాంట్లో కూడా మ్యూజియం వస్తుంది. ఓకే, మ్యూజిక్ తో వాటర్ ఫాల్స్ వస్తాయండి దాంట్లో. బాగుంటుంది స్పెషల్ గా. అయితే మెయిన్ సమ్మర్ లోనే బాగుంటుంది అనుకుంటా. సమ్మర్ లో వెళ్తే బాగుంటుంది అది. ఓకే, అలానే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయి కదా. అవునండి, యాక్చువల్ గా పిల్లలకి సమ్మర్ లో హాలిడేస్ వచ్చేది, వెళ్ళడం కూడా సమ్మర్ లోనే వెళ్తాం ఎక్కువగా అందరం. అవును, దట్టు కాస్త కూల్ ప్లేసెస్ కి అయితే మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మనకి మంచి బడ్జెట్ లో అయిపోయేటట్టుగా, నేచర్ కి దగ్గరగా ఉండేటట్టుగా, ఇంకా అందులో ఉండే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కాబట్టి కాస్త వెచ్చగా ఉన్న వాతావరణం కూల్ చేసేస్తాయి అక్కడ వాటర్ ఫాల్స్. కాస్త గాలి వచ్చిందంటే అవి ఏమంటారు, ఆ డ్రిజ్లింగ్, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఓకే అండి, దీనిలో కస్టర్డ్ యాడ్ చేయాలండి. ఓకే, ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. ఓకే, చాలా ఈజీగా అయిపోతుంది. అవునండి, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అలా ఈజీగా పెట్టేయొచ్చండి ఇది. అవును. ఓకే, సో ఇది చల్లారాలా, ఏం అవసరం లేదా? అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? ట్రే తీసుకోవాలండి ఒకటి. ఓకే, సో ట్రే అన్నారు కదా, ఇది ఓకే. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరే చేయండి. ముందుగా రస్క్ తీసుకోవాలండి, దీనిలో ఇలా పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని దీని మీద పెట్టేయాలండి. ఓకే ఓకే శ్రావణి, సో రెడీ అయిపోయినట్టే కదా? ఇంకా రెడీ అండి, ఇంకా మనం వేసేసుకోవడమే అయితే. అవునండి, బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ వేయాలండి ఫస్ట్గా. సో మొత్తం ఈ పాలు కస్టర్డ్లో మనకి ఇవన్నీ కూడా చక్కగా ఊరాలన్నమాట. అవునండి, బాగా అందులోకి దిగిపోవాలి, అబ్జార్బ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు? దీనిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. గార్నిష్ కోసం రోజ్ పెటల్స్ అండి. ఓ, డ్రై రోజ్ పెటల్స్. అవునండి, చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్. అవునండి, కంప్లీట్ అయిపోయిందండి. ఇటు ఇచ్చేసేయండి. ఎస్, రెడీ అయిపోయిందండి రస్క్ పుడింగ్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రస్క్ పుడింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రస్కులు, పాలు, కస్టర్డ్ పౌడర్, పంచదార, డ్రై ఫ్రూట్స్, ఎండు గులాబీ రేకులు. రస్క్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలల్లో పంచదార వేసి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ని ఉండలు కట్టకుండా వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో రస్కులు పెట్టి పైనుంచి కస్టర్డ్ మిశ్రమం వేసి తరిగిన బాదం, ఎండు గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రస్క్ పుడింగ్ రెడీ. రస్క్ పుడింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే అండి, తీసుకోండి.
చాలా బాగుంది. సో వేడివేడిగా మనం వేసాం కాబట్టి రస్క్ కాస్త అబ్జార్బ్ చేసేసుకుని మెత్తగా అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కనుక తింటే 1 అవర్ తర్వాత తింటే బాగుంటుందండి. మామూలుగానే పాలు రస్క్ చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్. సో ఇలా కాస్త కస్టర్డ్ ఫ్లేవర్ తగిలింది కాబట్టి ఇంకాస్త టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. సో రొటీన్గా తినేదానికంటే ఒకసారి మనం ఇలా ట్రై చేసుకుని తినొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్లో ఎన్నున్నా కూడా మనం ఏదో ఒక స్పెషల్ తోటి రోజు చేసి పెట్టాల్సిందే వాళ్ళకి. వాళ్ళ డిమాండ్స్ని ఓకే చేయాల్సిందే. అంతే. చాలా మంచి వంటకాలు, చాలా ఈజీగా అయిపోయే వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. వెల్కమ్. చూసారు కదా అండి, శ్రావణి మనకి పరిచయం చేసిన టేస్టీ కర్ణాటక స్పెషల్ రెసిపీస్. చాలా ఈజీగా, చాలా తొందరగా కూడా అయిపోతున్నాయి అవన్నీ కూడా. సో మేతి చమన్ అలానే రస్క్ పుడ్డింగ్ చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా చేసి మీ పిల్లల చేతి తినిపించండి. వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అంటారు. ఇవ్వండి ఇవాళ కర్ణాటక ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.